కల్వకుర్తి పట్టణంలో శేఖరన్న డాన్స్ మాస్టర్ అండ్ నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నిధులు నిర్వహిస్తున్న శేఖర్ పుట్టినరోజు శనివారం కల్వకుర్తి పట్టణంలో తిలక్ నగర్ కాలనీ మరియు దేవరకొండ రోడ్డు వద్ద గల నిరుపేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు అన్నదాన కార్యక్రమంలో 200 మంది వరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ మాట్లాడే పెదాల కన్నా సహాయం చేసే మనసు చాలా గొప్పదని, ఆ సంకల్పంతో గత కొన్ని సంవత్సరాల నుండి డాన్స్ మాస్టర్ మరియు జర్నలిస్టులకు కొనసాగుతూ నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విధులు నిర్వహిస్తున్నానని శనివారం తన పుట్టినరోజు సందర్భంగా శేఖర్ స్వచ్ఛందంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఒక పూట ఒక నిరుపేద కుటుంబానికి ఆకలి తీర్చడానికి తన వంతుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ పాస్టర్, బాలరాజ్, సంతోష్, ఆనంద్ కుమార్, సాయి ప్రసాద్, ప్రకాష్, కిరణ్, డానియల్, శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి నేను ఆనంద్ మాస్టర్ తెలుసుంటా అందరూ. కాబట్టి మా తమ్మిది బర్త్డే రోజు, కాబట్టి నా బర్త్డే సందర్భంగా కొంతమందికి భోజనం పెట్టాలని, అన్నదానం చేయాలి. ఎందుకంటే అన్నదానాల కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది. కాబట్టి భోజనం, అన్నం పెట్టాలని చెప్పి ఆలోచన చేశాడు. కాబట్టి మరి మీ అందరి దగ్గరికి నేను తీసుకురావడం జరిగింది. తృప్తిగా భోజనం ఉంది, ఎవరు కూడా ఏం కొట్టాడకండి. తృప్తిగా భోజనం చేసి ఏమన్నా మిగిలితే మీకు తర్వాత పెట్టడం జరుగుతుంది. బాగా రైస్ ఉంది, పప్పు ఉంది, సాంబార్ ఉంది. తృప్తిగా చేయండి. చిన్న ప్రార్థన చేస్తా. దేవా స్తోత్రం, ఆయన పరిశుద్ధానికి వందనాలు. ఇదిగో తండ్రి స్తోత్రం, ఆయన ఈ యొక్క సందర్భంగా మన జీవం కనిపిస్తలేదు. ఇది అయిపోయినాక అడుగుతా. టేస్ట్ బాగుంది సాంబార్. అవునా? శేఖర్ సారే చేసింది సాంబార్ టేస్ట్ బాగుంది. వీళ్ళకి వచ్చేదని చెప్పు, చెప్పాలకి ఇట్లా భోజనాలు అయినావా, ఉన్నాయా, మీలేవా? అందరు సమృద్ధి పెట్టండి. ఈ సహోదరుని బర్త్డే కాబట్టి బర్త్డే సందర్భంగా అందరూ తృప్తిగా భోజనాలు పెట్టండి. ఎవరికి తక్కువ కాకుండా చూసుకోండి. ఏమన్నైతే నేను చూసుకుంటాను, ఏమైనా చేస్తా కానీ మంచి అందరు భోజనాలు పెట్టాలి, సమృద్ధిగా తినాలి. అందరూ అన్ని దాని పెట్టమని చెప్పు, వాళ్ళకి పెట్టమని, వీళ్ళకి చెప్పు అట్లా బట్టి. అన్నదానం అనేది చాలా గొప్పది. అన్నదానం కంటే అన్నదానం చాలా గొప్పది. కాబట్టి సమృద్ధిగా పెడుతున్నాను నాన్న, బుర్రలు మాత్రమే.